మిత్రులారా నమస్తే. ప్రస్తుతం మనము కోడి చెరువు దగ్గర ఉన్నాం. ఇది చూడండి ఒకసారి, కోడి చెరువు సంబంధించినటువంటి ప్రాంతం. గత 2-3 రోజులుగా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. సో 2-3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ దీని గురించి జరుగుతూ ఉంది. ఇక్కడే ఇదే కోడి చెరువు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసినటువంటి అక్రమాలతోటి రిజిస్టర్ చేసుకున్నటువంటి కోడి చెరువు సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే ఇదంతా కూడా అదే, ఈ 10 ఎకరాల స్థలం అంతా కూడా అదే. ఇదంతా అదే. సో ఇక్కడ స్పష్టంగా అనేక అక్రమాలు జరిగినాయి. రిజిస్ట్రేషన్ లో కూడా 706 సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో, జన్వాడ సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో ఏదైతే ఉందో ఇందులో రిజిస్ట్రేషన్ కూడా అక్రమాలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఏజీపీకి సంబంధించినటువంటి వ్యక్తి నుంచి కొన్నాడో ఆయనే శరత్ మరారి అని చెప్పేసి ఒక వ్యక్తికి చాలా స్పష్టంగా ఆయన రిప్రజెంటేటివ్ గా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఒక పర్సన్ కి వాళ్ళ రిప్రజెంటేటివ్ పంపిస్తారు. అయితే అది సెక్షన్ 32 కింద ఉంటది. కానీ సెక్షన్ 32లో శరత్ మరార్ పేరు ఉంటది, ఫోటో ఉంటది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటది, అదేవిధంగా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అమ్మిన వ్యక్తి సంబంధించిన ఫోటో ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. కానీ రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు జనరల్ గా 2012 ఆధార్ వచ్చిన తర్వాత మనకు చాలా స్పష్టంగా కొన్ని ఈకేవైసీ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. కానీ అక్కడ అమ్మిన వ్యక్తి ఉంటాడు, విట్నెస్ ఉంటారు తప్ప ఎవరైతే రిజిస్ట్రేషన్ కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండదు, పవన్ కళ్యాణ్ ఈకేవైసీ ఉండదు. అదేవిధంగా ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో శరత్ మరార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఫోటో ఉండదు, ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉండవు. ఈకేవైసీ స్పష్టంగా లేదు అనేది డాక్యుమెంట్స్ లో మాకు ఇప్పుడు ఈ గత ఒక 1-2 అవర్స్ క్రితం దొరికినటువంటి లేటెస్ట్ సమాచారం. అయితే మేము ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇది ఇప్పుడు ఇంతకుముందు పార్థసారి అని చెప్పేసి ఏదైతే ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి మరి ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మేనేజర్ అని చెప్తా ఉన్నారు. సో ఆయన ఏమంటున్నారు, ఇది ప్రైవేటు పట్టా చెరువు అంటున్నారు. ప్రైవేటు పట్టా చెరువు అయితే ప్రైవేట్ పట్టా చెరువులో దగ్గరలో బఫర్ జోన్ వదిలిపెట్టేసి నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటది. కానీ వీళ్ళే అంటున్నారు ఇది ప్రైవేట్ చెరువు, పట్టా చెరువు, ఇక్కడ నిర్మాణాలు చేయట్లేదు, ఓన్లీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ అగ్రికల్చర్ ఎప్పుడు చేసుకోవచ్చు, శిఖం భూముల్లో ఊర్లలో గతంలో ఈ యొక్క చెరువు ఎండిపోయినప్పుడు అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక సీజన్ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ పట్టా చెరువు అని వీళ్ళు చెప్తున్నప్పుడు నిర్మాణాలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ప్రైవేట్ చెరువు కాదు, ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి హెచ్ఎండిఏ లేక్స్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. దానిలో తహసీల్దార్ సంతకం ఉన్నది, ఆర్డీఓ సంతకం ఉన్నది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సంతకం ఉన్నది. అన్ని రకాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంబంధించినటువంటి సంతకాలతో కూడినటువంటి లేక్ సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉన్నాయి. మరి హెచ్ఎండిఏ లేక్స్ లో ఉన్నాక అది ప్రైవేట్ చెరువు అవుతుందా లేకపోతే ప్రభుత్వం సంబంధించిన చెరువు అవుతుందా, ఇది ఒక సమాధానం రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇందులో ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇది 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ పవన్ కళ్యాణ్ సంబంధించిన ల్యాండ్ ఇది. కానీ ఇది ఈ చెరువు ఏదైతే ఉందో 26 ఎకరాలకు సంబంధించిన చెరువు. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, ఈ ఫెన్సింగ్ దాటి కూడా మీకు ఇంకొక 16 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు ఉంది. సో దానిలో స్పష్టంగా ఇటు ఫెన్సింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇటు చూసినట్లయితే ఇదంతా కూడా ఫెన్సింగే, మీకు కనబడుతుంది కదా, అదంతా కూడా మీకు కనబడుతుంది కదా, అంతా కూడా ఫెన్సింగే. ఆ ఫెన్సింగ్ ఎలా వేశారు, ఒక చెరువుని 2 భాగాలుగా చేసి ఈ భాగం 10 ఎకరాలు నా భాగం, ఇంకో 16 ఎకరాలు 10 ఎకరాలు మీ భాగం అని చెప్పేసి పంచుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ మీరు చెరువు కట్ట చూడండి, చాలా స్పష్టంగా చెరువు కట్ట చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. మేము ఆ కట్టను మీకు వెళ్ళే చాలా పద్ధతిగా ఆ కట్టను కూడా లేపేసేటువంటి పెద్ద ప్రయత్నం జరిగింది. ఎందుకంటే మేము ఆ లోపలికి రావడానికి మొత్తం కట్ట పైన కంపలేసేసి లోపలికి వేయలేకుండా వేయడం జరిగింది. సో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల అక్రమాలు జరుగుతాయి. దీనిపైన ప్రభుత్వం మరి స్పందిస్తే కానీ దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. చూద్దాం మరి దీనిపైన మరి కోడి చెరువు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే మరి దీనిలో నిజానిజాలు ఏంటి తేల్చి నిబద్ధత నిరూపించుకుంటుందా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ ముగ్గురిపై చాలా బాధ్యత ఉంది. చూద్దాం మరి వారు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.